మన టౌన్ చీఫ్ గవర్నమెంట్ కానీ హబీబుల్లా గారిని స్టేజ్ మీదకి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ కొద్దిసేపు మీరు ఎంత విషయం తెలుసుకుంటే మంచి విషయాలు చెప్తారు. వేదిక అలంకరించిన మరియు ముస్లిం సమాజం కమ్యూనిటీకి ప్రయోజనం కలుగుతుంది అనే విషయాన్ని బాగా గ్రహించాలి. కనుక గుడ్డిగా ఎవరి మాటలు నమ్మకూడదు. కేవలం మీ ఆలోచన విధానంతో ఆలోచించి తప్పక ఓటు వేయాలి. ఈ తెలుగుదేశం పార్టీ ఉద్యోగం జరిగింది. అంతవరకు ముస్లిం సమాజానికి ఏదైనా మేలు చేయాలా అనే ఒక అభిప్రాయం మాటలలోనే పరిమితమై ఉంది. చేతన వరకు రాలేదు. అది చేతన ద్వారా నిరూపించిన ఏకైక వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వము 2014 నుంచి 19 వరకు అభివృద్ధి బాటలో నడిచింది. ఆ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పరిపాలించినారు. ఆ రోజుల్లో ముస్లిం వ్యతిరేక చట్టాలు కానీ ముస్లిం వ్యతిరేకంగా ఏ పని కానీ రాష్ట్రంలో జరగలేదు. ముస్లింల అభివృద్ధి, ముస్లింలకు కావాల్సిన సంక్షేమాలను చంద్రబాబు నాయుడు గారు అందరితో పాటు ఇచ్చినారు. మళ్ళా ఎక్కువగా ఇచ్చినారు. దుల్హన్ పథకం కూడా ఇచ్చినారు. రంజాన్ తోఫా కూడా ఇచ్చినారు. అదే కాకుండా ముస్లింలకు మసీదులకు అభివృద్ధి కోసం డబ్బులు ఇచ్చినారు. మౌజాలకు రేష్టాలకు జీతాలు ఇచ్చినారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమాలు, అనేక అభివృద్ధి పథకాలు చంద్రబాబు నాయుడు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు 19లో ఎలక్షన్ వాగ్దానాలు చేస్తూ ఇస్లామిక్ బ్యాంకు పెట్టాను, ముస్లింలకు అందరికీ వడ్డీ లేని 5 లక్షల రూపాయల రుణాలు ఇస్తానని వాగ్దానము నెరవేర్చలేదు కాదు కదా, దాని జోలికే పోలేదు. అలాగే ముస్లింలకు 45 సంవత్సరాలకే పింఛన్ ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కూడా ఆయన నిలబెట్టుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వాగ్దానాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఈరోజు ఒక్క మంచిదైనా ఒక్కటైనా ఒకటి ముస్లింలకు సపరేట్గా ఏ పని చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమాలను తీసేసినారు. ఇకపోతే ఇక్కడ లోకల్గా రాచమౌళి ప్రసాద్ రెడ్డి గారు ఎన్ని అబద్ధాలు చెప్పినా అంటే అన్ని అబద్ధాలు చెప్పినాడు. మార్కెట్ కూల్చివేయాలంటే, మార్కెట్ తీసివేయాలంటే నన్ను చంపి నా మీద బుల్డోజర్ ఎక్కిన తర్వాతనే మార్కెట్ పోతుందని చెప్పినాడు. మార్కెట్ అతని దగ్గర ఉండి ఒక నోటీసు కూడా ఇవ్వకుండా, ఎవరికి చెప్పకుండా రాత్రి కూలో తీసి వాళ్ళకు తాత్కాలిక మార్కెట్ కట్టిస్తానని చెప్పి 195 మంది కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు ఉంటే 500 పైసలకు రూములు కట్టించి ఆడ ఉండేటోళ్ళకు 150 మందికి ఇచ్చి 350 మందిని కొత్త వాళ్లకు ఆయన అమ్ముకోవడం జరిగింది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ముస్లిం అనాథ పిల్లలకు, పేద పిల్లలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో అమృతనగర్లో 2 బిల్డింగులు పెట్టారు. ఒకటి గర్ల్స్, ఒకటి బాయ్స్. పూర్తి అయిపోయాయి. ఏదో స్టాఫ్ను ఏర్పాటు చేసి అక్కడ ఫర్నిచర్ ఏర్పాటు చేస్తే పేద పిల్లలు అక్కడ చదువుకొని విద్యావంతులై బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు రాజమౌళి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయినాక అధికారం వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్లను సచివాలయాల మాదిరిగా మార్చి సచివాలయాల మాదిరిగా ఉపయోగించుకుంటారు. మన ముస్లిం సమాజం అంతా ఆలోచించాలా, అతనికి మనకు మేలు చేస్తున్నాడా, కీడు చేస్తున్నాడా? ఈరోజు అమృతనగర్లో ఉండే ముస్లిం పేద విద్యార్థుల కోసం తయారు చేసిన బిల్డింగ్లను సచివాలయం కోసం వాడుతున్నాడా లేదా అని మనం అందరం ఆత్మపరిశీలన చేసుకొని ఒకసారి ఇక్కడ పోయి చూసి రావాలా. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ చదువుకునే ఆడపిల్లలకు, మగపిల్లలకు 18 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 5 సంవత్సరాలు అయిపోయింది. దానిలో ఒక్కొక్క బిల్డింగ్ 10 ఎకరాల స్థలం చూపించాల. చెట్టిపల్లి దగ్గర 10 ఎకరాల స్థలం చూపిస్తారని చెప్పి ఈ రోజుకి 5 సంవత్సరాలు అయినా
ముస్లింలకు కేటాయించిన కేంద్ర ప్రభుత్వ నిధులు మురిగిపోతా ఉన్నాయి కలెక్టర్ గారి దగ్గర. నువ్వు ఏం చెప్పినావు? ముస్లింలు నా వాళ్ళు అంటావు, ముస్లింలు ఖురాన్ నేను పాటిస్తానంటావు, ఖురాన్ చదువుతానంటావు, నేను దర్గాలకు మసీదులకు నా సొంత నిధులు ఇస్తాను అంటావు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎందుకు నువ్వు ఉపయోగపెట్టి ముస్లిం సమాజానికి ఉపయోగపడే విధంగా నువ్వు చేయడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తాను ఈ వేదిక పై నుంచి. వరదాజ్ రెడ్డి గారికి, ప్రసాద్ రెడ్డి గారికి పోల్చుకోవాలా? రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు పోల్చుకొని మనం అందరం మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ వేరే ఏ ఇబ్బంది వచ్చినా చంద్రబాబు నాయుడు గారు మన కోసం నిలబెడతారు. స్థానికంగా వరదారెడ్డి గారి కోసం ఎప్పుడు పిలిచినా ఆయన ఇంటి తలుపులు మన కోసం తెరిచి ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మన కోసం మన నాయకులంతా నిలబెడతారు, మన ఎంట ఉంటారు, మన ఎంట ఉండి మనకు రక్షణ కల్పిస్తారని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ వైపు, తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే వైపు మనం పని చేయాలని చెప్పి ఈ సభా సందర్భంగా ఉదయపూర్వకంగా కోరుకుంటూ మీరందరికీ నమస్కారాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 13వ తేదీ మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో లేదానికి ఇక్కడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం. ఈ సమావేశంలో రాజకీయాలలో ఏ పార్టీ మనుగడ సాధించాలనే కూడా ముస్లిం మైనారిటీలు ఏ పక్క ఉంటేనే ఆ పక్క ఆ పార్టీ అధికారంలోకి వస్తారు రాష్ట్రంలో. ఇది సత్యం. గతంలో ఎన్నోసార్లు మనం చూసిన ఎన్నికలలో ముస్లింలు ఏ పార్టీ వైపు ముగ్గు చూపి ఓటు వేస్తారో ఆ పార్టీ అధికారంలోకి రావడం అనేది సత్యం. కాబట్టి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాయి. 3 కలిసి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒకటి పోటీ చేస్తాను. ఈ ఎన్నికల్లో మీరందరూ ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లయింది, గతంలో ప్రభుత్వాలు ఎట్లా పనిచేసినాయని మీరందరూ వేరేజ్ తెలుసుకొని ఎవరి వల్ల మనం రాష్ట్రం అభివృద్ధి అయింది, ఇంకా ఎవరో ముఖ్యమంత్రి అయితే భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మనం బాగుంటామనే ఆలోచన చేయాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే కాలంలో ప్రజలకు ఎవరికి అందుబాటులో కనపడడం లేదు. ప్రజలు కలిసేదానికి వీల్లేదు, ఎమ్మెల్యేలు కలిసేదానికి వీల్లేదు, ఎంపీలు కలిసేదానికి వీల్లేదు. ఈ మాదిరిగా ఎప్పుడూ ఆయన ఇంట్లో ఎవరి పరిపాలన చేస్తూ ఉంటారు. ఈరోజు షర్మిల ఆయన జైల్లో ఉండేటప్పుడు 16,000 జైల్లో ఉంటే 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరి 2019 జరిగిన ఎన్నికల్లో ఆయనకు విజయాన్ని చేకూర్చి పెట్టడం జరిగింది. అటువంటి సొంత చెల్లెల్లో బయట పెట్టేసాడు కొంచెం దూరంగా. వాళ్ళ ఇంటికి రాజపుత్రులేమో వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకునేది లేదు. ఇక్కడ ఏదో ఇడుగులపైకి వచ్చినప్పుడు ఉద్యమాలు ప్రార్థన చేసి మాట్లాడతారు, కలిసిమెలిసి సొంత చెల్లెలతోనే లేకుండా ఉన్నారు. ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నన్ను భూపేశ్ రెడ్డి గారి ఎంపీగా గెలిపిస్తే మీకు నేను ఒకటే భావిస్తాను, నేను బతికినంత వరకు ఎక్కడ కూడా నిజాయితీని కోరుకోవడానికి చెప్తున్నా. నిజాయితీగా నిరంతరం ప్రజలు కూడా 24 గంటలు అందుబాటులో చేసి కూడా బతుకుతారు. కాబట్టి ఇప్పుడు రేపు 13వ తారీఖు వేసే ఎన్నికలు 1000 కోట్ల రూపాయలు కంపెనీలు సంపాదించిన ప్రజలందరూ సర్వే చేసినారు. చంద్రబాబు నాయుడు గారు సర్వే చేసినారు. సర్వేలో ప్రజలందరూ ఇది 5,000 సర్వేలు, 4,000 సర్వేలు వచ్చింది కూడా దాంట్లో రెడ్డి కావాలని కోరుకున్నారు. మీ ప్రజల కోరిక మేరకు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నా గొప్పతనం ఎక్కడ లేదు. ప్రజలు నేను గత 25 సంవత్సరాలు మళ్ళా 10 ఇచ్చేటప్పుడు కార్యక్రమాలు చేసినాను. ఈరోజు ప్రజలు నన్ను కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి నాకు ఆస్తి మాత్రం లేకపోతే ప్రజలు నా ఆస్తి.
నేను జీవితాల్లో ప్రజలకు రుణపడి సేవ చేస్తాను కదా. ఇంత ఆర్థిక పరిస్థితి రాకపోయినా నన్నే కావాలి అందరూ కూడా భవిష్యత్తులో అందరికీ అందుబాటులో ఉండి తప్పన పనిచేస్తారని వ్యాపారం ఎక్కడ ఎలా చూస్తున్నారని కూడా నేను అందరూ చేస్తూ తప్పనిసరిగా మీరు సైకిల్ గుర్తుకు ఎమ్మెల్యేకు ఎంపీకి ఓట్లు వేసి నిర్మించాలిగా సెలవు